ఫైనల్ ఆపరేషన్ తెలంగాణలోనే జరుగుతుంది. ఆపరేషన్ ఏంటి? అక్కడ ఏమైనా ఎన్కౌంటర్ జరుగుతా? నో. నక్సల్స్ నాయకులు, అగ్ర నాయకులు అనేక మంది తెలంగాణలో రేపో మాపో లొంగిపోతారు ఖచ్చితంగా. రాజారెడ్డి దగ్గర నుంచి రాజిరెడ్డి అనుకుంటా, తర్వాత గణపతి కూడా అక్కడే లొంగిపోతారా, అలాగే ఆజాద్ అక్కడే లొంగిపోబోతున్నాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నారు. అతను ఏదో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ కూడా అక్కడే ఉన్నారు అన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం తెలియదు, బట్ ఈ ప్రచారం అయితే జరుగుతుంది. అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆంధ్రాలో కాల్చిపడేశారు యజమాని, అట్లా మిగతా వాళ్ళని అరెస్ట్ చూపించారు. మిగతా రాష్ట్రాలు ఇట్లా అరెస్టులు చూపెడతారు. లేదో లొంగిపోవాలనుకున్న పోలీసులకి ముందు సమాచారం వెళ్తే లొంగిపోవడం కంటే అరెస్టులు చూపెడితే పోలీసులకి రివార్డులు ఎక్కువ వస్తాయి. లొంగిపోతే పోలీసులు పెద్ద రివార్డులు ఏం రావు. ఆ రివార్డులు వాళ్ళకి వెళ్తాయి నక్సలైట్లు కాబట్టి ఉంటుంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటిది పౌర సమాజ ప్రతినిధులుగా నాటకమాడుతూ పౌర హక్కుల మానవ హక్కుల పేరుతో ఉన్నటువంటి అనేక మంది మేధావులుగా ముద్రపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నక్సల్ సానుభూతి పరులు కాదు, మాజీ అడవిలో అన్నలే. ఆ తర్వాతన జనజీవన స్రవంతిలోకి వచ్చేసి టీచర్లుగా, డాక్టర్లుగా, సింగర్లుగా, డాన్సర్లుగా ఇట్లాగా ప్రాచుర్యం పొంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరున్నా సరే వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఒరిజినల్గా చెప్పాలంటే మావోయిస్ట్ భావజాలిక అర్బన్ నక్సలైట్లు. వాళ్ళకి ఇప్పుడు రేవంత్తోనూ డీలింగ్స్ ఉన్నాయి, కేసీఆర్తో డీలింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ ఏం చేస్తున్నాడంటే అక్కడ అట్లా లొంగిపోయేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల మీద ఉన్న విలువ ఎంత ఉందో ఆ విలువని అతను ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఆ విలువ అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అది తీసుకుంటారు. ప్లస్ అక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఆయుధాలు లేకుండా వచ్చి లొంగినా అంగీకరిస్తున్నారు. కాబట్టి భారీ ఎత్తున మావోయిస్టులు త్వరలో లొంగిపోతారన్నటువంటి ప్రచారం జరుగుతుంది.